రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి 2025 నియామకాల్లో జరిగిన అవినీతి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని, రాష్ట్రంలో 11 లక్షల మంది విద్యార్థులకు రావాల్సిన ఫీజు బకాయిలు 9,100 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేసి నిరుద్యోగులకి లోకేష్ యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని 175 నియోజకవర్గ కేంద్రాల్లో ఈ ర్యాలీలకి పిలుపునిచ్చాం. అందులో భాగంగానే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మల్లాది విష్ణు గారి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరుగుతూ ఉంది. ర్యాలీని అడ్డుకొని పోలీసులు, ప్రభుత్వం చాలా కర్కశంగా ఫాసిస్ట్ పద్ధతిలో వ్యవహరిస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం 2 విషయాల్లో డిఎస్సిలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం ఒప్పుకుంటుంది. ఒకటి, 16,347 పోస్టులకు ఎంపికైన ఉపాధ్యాయులతో నిన్నగాక మొన్న కర్నూలులో ర్యాలీ చేయించి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడించింది. రెండోది, ఈరోజు నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు జరుగుతూ ఉంటే పోలీసుల్ని అడ్డు పెట్టుకొని, ఒకవైపు పోలీసులు, రెండోవైపు టీడీపీ గూండాల్ని అడ్డుకొని ఈ ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ప్రభుత్వం డిఫెన్స్లో ఉంది. మీ పతనానికి ఇది నాంది పలుకుతూ ఉంది. డిఎస్సిలో ప్రశ్నాపత్రాలని ట్యాంపరింగ్ చేశారు. పోస్టుల్ని, స్పోర్ట్స్ కోటా పోస్టుల్ని పెద్ద ఎత్తున లక్షల రూపాయలకి అమ్ముకున్నారు. కాబట్టి ఈరోజు డిఎస్సి అభ్యర్థులు రోడ్డు మీదకి వచ్చారు. వారికి మద్దతుగా మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో వీటిని అడ్డుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. మీరు ఎంత ఈ ఉద్యమాన్ని అణచివేస్తే ఈ ఉద్యమం మరింతగా కొనసాగుతుంది. లోకేష్ రాజీనామా చేసేంత వరకు ఈ ఉద్యమాన్ని ఆపేది లేదని ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నాం.